ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన కడప శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ వైపు శ్రీమతి పేటప్ప గారి మాధవి గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి మన మైనార్టీ శాఖ మార్చులు ఫరూక్ గారి యొక్క కుమారులకి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కడప పెద్ద దర్గా ఉరుసు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పటంలో కడపకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా అన్ని మతాలకి అతీతంగా అన్ని మతాలతో కలిపి ఈ యొక్క ఉత్సవాన్ని కడప ప్రజల ఉత్సవంగా జరుపుకోవటం అనేది చాలా చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో హిందువులే కాదు, ముస్లిమ్సే కాదు, అలాగే ముస్లిమ్స్లో ఉన్నటువంటి వివిధ తెగలు కానీ అందరూ కూడా ఇది మా కార్యక్రమం, ఇది మాది అని చెప్పేసి వాలంటరీగా అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఒక మంచి భావాన్ని ప్రజలందరికీ కూడా పంచడం జరుగుతూ ఉంది. దానికి కారకులైనటువంటి పెద్ద దర్గా పీఠాధిపతి గారికి అలాగే వారి శిష్య బృందానికి అలాగే ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొంటున్నటువంటి వాలంటీర్స్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క ఉరుసు ఉత్సవం ఏదైతే ఉందో ఇది ఒక కడప ఉత్సవంగా తీసుకుని కడప జిల్లాని అలాగే కడప పట్టణాన్ని ప్రపంచవ్యాప్తంగా మన పర్యాటక పటంలో పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి భావించి ప్రభుత్వం తరఫున అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది.